గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దోర్నాల రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చిన జాబ్ ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే చూస్తాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అంటే వీడియోని లైక్ చేసిందే కోరుతున్నాను. 1 to 2 hours కష్టపడి అయితే మనం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అందించండి, కనీసం వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అయితే వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. DLRLలో 101 ఖాళీలు, UOHలో రీసెర్చ్ అసోసియేట్ JRF, వింటర్ స్కూల్ ఇన్ జియోస్పేషియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రన్ రాజా రన్, అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రవేశాల గడువు పెంపు, ఆన్లైన్ ఫుడ్ సేఫ్టీ ఎగ్జామ్ హాల్ టికెట్స్, LLB LLM కౌన్సిలింగ్ షూర్, SI కానిస్టేబుల్ అభ్యర్థుల పరిస్థితి ఏంటి, RFలో 9,500 పోస్టులు భర్తీ నోటిఫికేషన్ ఫేక్, రైల్వే శాఖ క్లారిటీ, సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణ, టైడ్స్తో ఒప్పందం, ఏడాదిలో 100 మందికి ఛాన్స్ అంటూ. రేపటి నుంచి లాసెట్ కౌన్సిలింగ్, 12 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు. మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి అయితే చూద్దాం. DLRLలో 101 ఖాళీలు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లోకి చెందిన హైదరాబాద్ అండ్ డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీ అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది. ట్రేడ్ అండ్ టెక్నీషియన్స్ అప్రెంటిస్ ట్రేడ్లు COI PA, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ ఫిట్టర్, మిషనిస్టు, టర్నర్, కార్పొరేటర్, షీట్ మెటల్, వెల్డర్, ఎలక్ట్రోప్లేటింగ్, ప్లాస్టిక్ అండ్ ప్రాసెసింగ్ అండ్ డ్రాఫ్ట్మెన్, సివిల్ అండ్ సెక్రటరియల్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్, డీజిల్ మెకానిక్ అండ్ ఫైర్మ్యాన్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్, బుక్ బైండింగ్, ANM సంబంధించిన మరి అప్రెంటిస్షిప్లు అయితే వచ్చినాయి. దానికి అర్హత ITI డిప్లొమా అండ్ ANM. స్టైఫండ్ నెలకు 7,700 నుంచి 8,050. ఎంపిక ప్రక్రియ అకాడమిక్ మెరిట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ అండ్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడింది. తేదీ నుంచి 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవాలి. కింద వెబ్సైట్ కూడా అనేది పూర్తి వెబ్సైట్ కోసం మీరు చూడాల్సింది కోరుతున్నా ఇన్ఫర్మేషన్. UOHలో రీసెర్చ్ అసోసియేట్ అండ్ JRF, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కూల్స్లో ఆఫ్ కెమిస్ట్రీ అండ్ తాత్కాలిక ప్రాతిపదిక కింద పేర్కొన్న పోస్టులను భర్తీకి దరఖాస్తు కోరుతుంది. రీసెర్చ్ అసోసియేట్ 1 పోస్టు, జూనియర్ రీసెర్చ్ అండ్ ఫెలో 1 పోస్టు. అర్హత PhD అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, MSc ఫిజిక్స్ అండ్ గేట్ CSR అండ్ UGC నెట్తో అర్హత సాధించి ఉండాలి. జీతభత్యాలు RA పోస్టులకు 47,000, JRFలో పోస్టులకు 31,000. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 11. వెబ్సైట్ ఇవ్వడానికి పూర్తి డీటెయిల్స్ వెబ్సైట్ చూడాల్సిందే. వింటర్ స్కూల్ ఇన్ జియోస్పేషియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ వింటర్ స్కూల్ అండ్ జియోస్పేషియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెవెల్ 1కి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి న్యూఢిల్లీలో నేషనల్ జియోస్పేషియల్ ప్రోగ్రామ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో అందిస్తుంది. 20 రోజుల ప్రోగ్రామ్. డిసెంబర్ 5 నుంచి సెషన్స్ ప్రారంభమైతే ప్రతిరోజు 3 గంటల థియరీ, 3 గంటల ల్యాబ్ సెషన్స్ ఉంటాయి. అందులో GIS, QGCIS, GPS GRE పోస్ట్ GIS అండ్ వెబ్ GIS సంబంధిత అంశాలకు వివరిస్తారు. ప్రోగ్రామ్ అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ మోడల్లో నిర్వహిస్తారు. ప్రోగ్రాంలో భాగంగా అసైన్మెంట్లు, మినీ ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. మొత్తం 25 సీట్లు ఉంటాయి. ఫ్యాకల్టీ మెంబర్, సైంటిస్టులు, టెక్నాలజీ అండ్ రీసెర్చర్స్, NGOలు అప్లై చేసుకోవచ్చు. స్మార్ట్ సిటీ అండ్ సేల్స్ మెన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు చెందిన ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తే ఉచిత భోజనం వసతి సౌకర్యం కల్పిస్తారు. నిబంధనల ప్రకారం ప్రోగ్రాం పూర్తి చేసిన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ముఖ్య సమాచారం, దరఖాస్తు ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ నవంబర్ 7. ప్రోగ్రాం వ్యవధి డిసెంబర్ 5 నుంచి 24 వరకు. వెబ్సైట్ ఇచ్చిన కింద పూర్తి డీటెయిల్స్ కోసం. రన్ రాజా రన్, గ్రౌండ్స్లో పోలీసుల అభ్యర్థుల పరుగులు, ఈవెంట్స్లో నెగ్గేందుకు కఠోర శ్రమ. పురుషులు 1600, మహిళలకు 800 మీటర్ల టార్గెట్. త్వరలో
దేహదారుఢ్య పరీక్షలు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థికి ఈవెంట్స్లో నెగ్గేందుకు గ్రౌండ్ బాట పట్టారు. పార్కులు, ఖాళీ స్థలాల్లో పరుగులు పెడుతూ కఠోర సాధన చేస్తున్నారు కొందరు. ఫిజికల్ ట్రైనర్స్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు మరికొందరు. స్వతహాగా ప్రాక్టీస్ చేస్తున్న రాష్ట్ర పోలీస్ నియామక మండలి బోర్డు ఇటీవల ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. రిజల్ట్ ముందు నుంచి అభ్యర్థులు జాబ్ కొట్టడమే లక్ష్యంగా దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఎస్ఐ ఫిజికల్ ఈవెంట్స్ 1,05,600 మంది కాగా కానిస్టేబుళ్లకు 1,84,860 మంది, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్కు 18,750 ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్కి 1,09,518 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 5,554 ఎస్ఐ పోస్టులకు కానీ కానిస్టేబుల్కి 15,644, ట్రాన్స్పోర్ట్ కానీ కానిస్టేబుల్ పోస్టులకి 63, ప్రొబేషనరీ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు 614 ఉన్నాయి. ప్రక్రియల మార్పులు. పురుషులు 1,600, మహిళలకు 800 మీటర్ల టార్గెట్కి ఈసారి ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్టు పిఎంటి ఈవెంట్లు ప్రక్రియల మార్పులు జరిగాయి. పురుషులు 1,600 మీటర్లు పరుగులు 7 నిమిషాలు 15 సెకండ్లలో పూర్తి చేయాలి. మహిళలు 800 మీటర్లు 5 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటున్నది. పురుషులు లాంగ్ జంప్ 4 మీటర్లు, మహిళలకు 2.5 మీటర్లు నిర్ణయించారు. ఈ పురుషులు షార్ట్ పుట్ ఈవెంట్ 6 మీటర్లు 7.26 కిలోల, మహిళలకి షార్ట్ పుట్ 4 మీటర్లు 4 కిలోలుగా డిసైడ్ చేశారు. మరి ఈవెంట్స్కి సంబంధించిన ఒక కథనం రావడం ఉంది. మరి అందరూ కూడా ఈవెంట్స్ బాగా క్రిటికల్గా కఠోరమైన శ్రమ చేస్తే మరి ఈవెంట్స్లో నెగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా సాధన చేసి మంచి ప్రతిభ కనబరచాలని ఆశిస్తున్నాం. అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రవేశాల గడువు పెంపు. ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్లకు ఛాన్స్. ఆలస్య రుసుముతో 15 వరకు అవకాశం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అండ్ BA, BCom, BSN, BLI, BSc, PG, MA, MCom, MSc, MBA, MLIS కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగించినట్టు వర్సిటీ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 200 ఆలస్య రుసుముతో 15 వరకు గడువు ఉందని వెల్లడించి విద్యార్థులు ఫీజు వివరాలు సమీపంలో అధ్యయన కేంద్రానికి లేదా యూనివర్సిటీ వెబ్సైట్లో సందర్శించాలి. ఈ సంచాలకు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీ కింద ఈ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం, ఫోన్ నెంబర్లు ఫోన్ చేసి మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఆన్లైన్లో ఫుడ్ సేఫ్టీ ఎగ్జామ్ హాల్ టికెట్లు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ ప్రజా ఆరోగ్య ప్రయోగశాలలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు TSPSC ఈ నెల 20 తేదీన పరీక్ష నిర్వహిస్తున్నది. ఈ మేరకు ఎగ్జామ్ హాల్ టికెట్లు ఆన్లైన్ అందుబాటులో ఉంచినట్లు TSPSC సోమవారం ఒక తెలిసింది. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుందని పేర్కొంది. హాల్ టికెట్లకి కింది వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించడం జరుగుతుంది. LLB, LLM కౌన్సిలింగ్ సూర్. రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 14 నుంచి స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన. రాష్ట్రంలో LLB, LLM కోర్సుల ప్రవేశించిన కౌన్సిలింగ్ తేదీలు ఖరారు అయినట్టు ఈ లా సెట్ PGL సెట్ కన్వీనర్ రమేష్ బాబు సోమవారం తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి 12వ వరకు ఆన్లైన్ ధ్రువపత్రాల పరిశీలన ఉన్నట్టు పేర్కొన్నారు. 14 నుంచి 16వ తేదీ వరకు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ సర్టిఫికెట్ల పరిశీలన ఉన్నట్టు తెలిపారు. 18, 19 తేదీల్లో లా సెట్ PGL సెట్ విద్యార్థులకు విమర్శలు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. 20న తప్పుల సవరణకు ఛాన్స్ ఇచ్చామన్నారు. 22న LLB, LLM సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు. 23 నుంచి 20 వరకు విద్యార్థులు తమ కేటాయించిన కాలేజీల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సింది. 28 నుంచి తరగతులు ప్రారంభించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు కింద వెబ్సైట్ మరి లా కాలేజీకి సంబంధించిన వెబ్సైట్ 8, దాంట్లో పూర్తి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల పరిస్థితి ఏంది? 22 మార్కులు కలపాలన్నా ఆర్కృష్ణ డిమాండ్ అంటూ మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన మరి 22 మార్కులు కలపాలా లేదని దాని మీద అయితే మరి ఆర్కృష్ణ దానికి సంబంధించిన ఒక మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాని పూర్తి డీటెయిల్స్ కూడా మీరు చూడాల్సిందే. RPFలో 9,500 పోస్ట్ భర్తీ నోటిఫికేషన్ ఫేక్. రైల్వే క్లారిటీ. రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ RPFలో 9,500 పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ అంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని రైల్వే శాఖ వెల్లడించింది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొన్ని వార్తాపత్రికల్లో ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది. దీన్ని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని సోమవారం రైల్వే ఒక ప్రకటనలో కోరింది. రైల్వే శాఖ
వార్తాపత్రికల భర్తీకి సంబంధించిన ఎలాంటి అధికార ప్రకటన తాము ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణ, టైర్స్తో ఒప్పందం, ఏడాదిలో 100 మందికి ఛాన్స్ అంటూ మరి సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగ యువతకు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ నడపడంతో పాటు నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు సింగరేణి యజమాని అవకాశం కల్పిస్తుంది. ఇందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అనే సంస్థతో సింగరేణి కార్మికుల ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జనరల్ మేనేజర్ కె సూర్యనారాయణ, టైడ్స్ సెక్రటరీ ప్రిన్సిపాల్ నుజూమ్ రియాజ్ ఒప్పంద పత్రాలపై సోమవారం సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అశోక్ లైలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లో సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచిత భోజన వసతితో నెల రోజుల పాటు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేలా ఒప్పంద కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈ ఏడాది 100 మందికి శిక్షణ ఇస్తామని, నవంబర్ 25 మందికి శిక్షణ ఉంటుందని తెలిపారు. సింగరేణి ప్రాంతంలోని పీడీఎఫ్ ఉద్యోగుల పిల్లలు, విశ్రాంతి ఉద్యోగుల పిల్లలకి అవకాశాన్ని స్వాధీనంగా చూసుకోవాలన్న ఆసక్తి ఉన్నోళ్ళు ఏరియాలోని సింగరేణి సేవా సమితి కోఆర్డినేటర్ని సంప్రదించాలని కోరారు. రేపటి నుంచి లా సెట్ కౌన్సిలింగ్ 12 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సుల అడ్మిషన్ల కోసం టీఎస్ లా సెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్కి అధికారులు రిలీజ్ చేశారు. సోమవారం ఉన్నత విద్యామండలిలోని కౌన్సిలింగ్ చైర్మన్ లింబాద్రి అధ్యక్షతన లా సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 2 నుంచి 12 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు స్కాన్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. 18-19 వెబ్ ఆప్షన్లు ప్రక్రియ ఉంటుందని, 22న లా సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ చేస్తామని అధికారులు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థి 23 నుంచి 26 వరకు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాము అంటూ మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేటు ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చిన జాబ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరో వీడియోతో రేపు కలుసుకున్నాం. అంతవరకు సెలవు, బాయ్.